ఈరోజు పొద్దున లేవగానే పిల్లలకి హడావిడిగా ఉప్మా చేద్దాం అన్నట్టుగా ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళాను. ఈలోపు ఎర్రనొక తెచ్చుకున్నాం చాలా రోజుల తర్వాత. దానికి చీమలు లైట్‌గా పడుతున్నట్టుగా అనిపించినాయి. అందుకని చెప్పేసి ఒక స్టీల్ గిన్నెలో ఏసి పక్కనే స్టవ్ పక్కన పెట్టాను. ఆ గిన్నె హీట్‌కి వెళ్ళిపోతాయి కదా! అప్పటికి ఎండ కూడా రాలేదు. ఇంక వీళ్ళకి టైం అవుట్ అయిపోతుంది అన్నట్టుగా గిన్నెతో పెట్టేశాను. ఇటు పక్కకొచ్చినాయి చీమలన్నీని. ఇంకా పక్కకు జరుపుదామన్నప్పటికి, అటు పక్కకి మళ్ళీ జరుపుదామన్నప్పటికి ఎక్కడైతే కాలిందో దాన్ని పట్టేసుకొని జరిపేశాను. ఇంకా ఎంత ఎలా అయిందంటే ఒక్క క్షణం 3 వేళ్ళు నాకు స్పర్శ తెలియలేదు. బరువుగా అయిపోయినట్టు అయిపోయినాయి. తీరా చూస్తే వెంటనే ఇలా వాటర్ బ్లిస్టర్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా చాలా మండింది. ఒక 2 అవర్స్ వరకు మంట తగ్గలేదు. తర్వాత బర్నల్ తెచ్చారు ఆయింట్మెంటు. ఇంకా అది పూసుకుంటున్నాను. అప్పటికి కూడా చాలా మండుతుంది. ఇంకా నేనేం చేశాను, వెంటనే ఐస్‌లో పెట్టేసాను. తర్వాత పేస్ట్ రాసాను. అసలు అలా చేయకూడదంట. తర్వాత గూగుల్‌లో చూస్తే అలా ఏం చేయకూడదని వచ్చింది. ఇంక ఇప్పుడు ఎలా వంట చేయాలి అన్నట్టుగా అంటే చెయ్యి మంట అసలు తగ్గలేదు నాకు 11:30, 12 వరకు కూడా. ఇంకా మా అత్తయ్య అయితే కూరగాయలు నేనే చిక్కుడుకాయలు కొంచెం కట్ చేసి ఇచ్చామని చెప్పాను. ఇంకా చేస్తున్నారు. ఇంకా నేను ఇంకొక చేత్తో ఒక చేత్తో నేను చేస్తున్నాను. అసలు చిన్నది కాలితేనే ఇలా అనిపిస్తుంది కదా! నేను అప్పుడు అనుకుంటున్నాను అనమాట. ఏమనంటే ఒక్కొక్కసారి ఫ్యాక్టరీస్‌లోని ఫైర్ యాక్సిడెంట్స్‌లో గట్టా ఒక 70% అలా బర్న్ అయిపోతారు కదా! వాళ్ళు పాపం ఎంతలా భరించి ఉంటారో అన్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే నాకు కాలింది చాలా పెద్దదే. అంటే నాకు అంటే నేను చాలా సెన్సిటివ్‌గా ఉంటది నా స్కిన్ గూడా. నాకే ఇలా చిన్నది కాలితేనే అసలు తట్టుకోలేకపోయాను. అలాంటిది పాపం ఒక్కొక్కసారి అనుకోకుండా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి గదా! చాలా బాధ అనిపించింది. వాళ్ళెలా తట్టుకుంటారు అన్నట్టుగా. ఇంకా మేము అలా మాట్లాడుకుంటూ వెజిటబుల్స్ కట్ చేసిన తర్వాత అసలు ఆ చేత్తో అసలు ఏం ముట్టుకోవడానికి కూడా చాలా భయమేస్తుంది ఆ రోజు. ఎందుకంటే ఇంకా అప్పుడే కదా దెబ్బతిన్నాను. ఇంకా మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళేదాన్ని కానీ ఎడమ చేత్తోనే కలపడం అంతా చేసి అలానే చేశాను ఆ రోజంతా కూడాను. ఇంకా పిల్లలకి అన్నం పెట్టడం ఎప్పుడైనా సరే మదర్‌కి ఏం జరిగినా సరే పిల్లలకి ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా నేను నా పిల్లలకి తినిపిస్తాను అన్నం. అంటే మోక్షకి కూడా ఇప్పటికీ తినిపిస్తాను. సో, వాళ్ళకి అలా అలవాటు చేయడం వల్ల ఇలాంటి టైంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు హెల్త్ బాలేకపోయినా అటువంటి టైంలో. దీనికి తోడు ఈరోజు మా ఇంట్లో పని చేసే ఆవిడ కూడా రాలేదు. ఇంకా ఎలా తోమాలి గిన్నెలు అనేసి నాకు అదొకటి. ఎందుకంటే రెగ్యులర్ టైమింగ్స్‌లో అయితే మనకి బానే ఉన్నప్పుడు ఎలా అన్నా చేసేసుకుంటాం. ఇంకా ఇలాంటి టైంలో అయితే ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలి కాబట్టి, ఇంకా ఎలా చేయాలి అనుకునే లోపే మధ్యాహ్నం నుంచి వస్తానని ఫోన్ చేసింది ఆవిడ. అది కాకుండా మళ్ళీ ఇంట్లో వర్క్ అప్పుడు టైల్స్ వర్క్ ఆపేసాం కదా! ఆ వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేశారు మళ్ళీని. ఇంకా కుండీలకి టైల్స్ అంటించడం అప్పుడు వదిలేశారు కదా! అవి ఇంకా స్విమ్మింగ్ పూల్ టైల్స్ అప్పుడు లోపల అంటించారు కదా! అప్పుడు కొన్ని అయిపోతే ఇంకా అప్పుడు వర్క్ పెండింగ్‌లో ఉండిపోయింది. అవి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇంకా ఈ వర్క్స్ ఇంకా నాకు కళ్ళం చాలా ఇరిటేషన్ వచ్చింది ఆ రోజైతే. మనం ఎలాంటి టైంలో అంటే సమ్మర్‌లోనే కాదు, వర్షాకాలం, చలికాలం అనే కాదు, ఏ కాలంలో అన్నా సరే స్టవ్ దగ్గర పని చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. లేదంటే ఇలాగే అవుతది. ఇంకా ఈ వర్క్స్ అన్నీ ఇంట్లో ఇల్లు మొత్తం చాలా చిరాకు చిరాకు అయిపోతుంది. ఒకేసారి చేసుకుంటే ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా అస్తమాను వర్క్స్ ఇలా పెట్టడం వల్ల అస్తమాను ఇల్లంతా డస్ట్ పట్టేస్తుందనమాట. పని చేసే ఆమె పేరు లక్ష్మి. తనే వచ్చి నాకు జడేస్తుంది. ఎందుకంటే నేను వేసుకోలేను కదా! పొద్దున్న ట్రై చేశాను కానీ అస్సలు అవ్వలేదు. పిల్లలకు కూడా పాపం జడలేయకుండానే అలా క్రాఫ్ట్‌తోని పంపించేశాను స్కూల్‌కి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.